నువ్వు వెళ్తే మాత్రం నా మీద ఒట్టే. రా పడుకుందు కానీ. నేను ఇక్కడ ఉండిపోవటం ఎంత ముఖ్యమో అక్కడికి వెళ్ళిపోవటం కూడా అంతే ముఖ్యమమ్మా. ఏ పెగు నిన్ను కన్నదు గాని, ఏ రగబంధం ఉన్నదు గాని, మనసు తెలిసిన మనిషొకరుంటే నీకు చాలమ్మా. నీ చిట్టి గుండెకు గుప్పెడు ప్రేమే తోడు నీడమ్మా. తొణకని బెణకని వెనకడు గెరుగని ధీరవనితవు నీవేనమ్మా. కార్తీక్ కార్ ఎందుకు ఆపాడు? కార్తీక్ రుద్రవరంకి వెళ్తున్నాడేంటి? అతనికి ఈ ఊళ్ళో ఏం పని? తెలుసుకుందామంటే ఇప్పుడు నేను ఈ ఊళ్ళో అడుగు పెడితే చాలా డేంజర్.
ఏం చేయాలో ఇంటికెళ్ళాక ఆలోచించాలి. ఇక్కడ ఎక్కువసేపు ఉండకూడదు. సాంబా, రామయ్య, ఎవరూ లేరేంట్రా? ఎక్కడికి వెళ్ళారా? రామయ్య, రామయ్య, రేయ్ ఎక్కడరా? సాంబయ్య, రే రామయ్య, ఎక్కడికి పోయారా? రే సాంబయ్య, వసుదా, అమ్మా వసుదా, ఏమిటమ్మా ఇక్కడ పడుకున్నావేమిటి? రాత్రి భోజనం చేయలేదా? రాత్రి ఆయన ఇంటికి రాలేదు మావయ్య గారు. ఏమిటి, శంకర్ ఇంటికి రాలేదమ్మా? ఎక్కడికి వెళ్ళాడమ్మా? పనుందని పొరుగురు వెళ్తున్నానని చెప్పారు. రాత్రి ఫోన్ చేస్తే కలవలేదు. ఆయన కోసం చూస్తూ చూస్తూ తెలియకుండానే ఇక్కడే నిద్రపోయాను మావయ్య గారు. పర్వాలేదు మావయ్య, ఆయనేదో ముఖ్యమైన పనుండి రాలేకపోయినట్టున్నారు. మీరు కూర్చోండి, నేను వెళ్ళి కాఫీ తీసుకొస్తాను. ఇప్పుడు కాఫీ తాగపోతే ఏం ముంచుకుపోలేదు కానీ సాంబడు ఎక్కడున్నాడు? వాడు శంకర్తో వెళ్ళలేదా? వెళ్ళలేదు మావయ్య. వాడికి ఇక్కడేం పని? సాంబా, రే సాంబా, సాంబా, రే సాంబా. ఏంది పెద్దయ్య? నేను నీకేం చెప్పానురా? ఏమైంది పెద్దయ్య? శంకర్ ఎక్కడికి వెళితే అక్కడికి వెళ్ళమని చెప్పానా లేదా? మరి ఎందుకు వెళ్ళలేదురా? అన్నీ అడిగిపోయింది పెద్దయ్య. అది నన్నే అడుగుతున్నావా? నిన్ననగా వెళ్ళాడు వాడు, ఇంతవరకు ఇంటికి రాలేదు. ఫోన్ చేస్తే కలవట్లేదు. అయినా ఏంట్రా సాంబా ఇది? శంకర్ ఎక్కడికి వెళుతున్నాడో ఏం చేస్తున్నాడో నీకు తెలియకుండా ఉందా? క్షమించండి పెద్దయ్య, నేను పొలం పనుల్లో ఉండి అన్నతోని పోలేదు. అసలు అన్న ఊరికి పోయిండన్న సంగతి కూడా నాకు తెలీదు. నాకు చెప్పకుండా అన్న యాడికి పోడే? ఏమో వాడికి ఏం పని ఉందో ఏమో తెలియదు కానీ రాత్రి నుంచి పాపం వసుద అన్నం తినకుండా పడుకుంది. ఆయన వచ్చేసారు మావయ్య. బాబు శంకర్, యాడికి పోయినావు అన్నా? చిన్న పని పడింది సాంబా, అందుకే అర్జెంటుగా వెళ్లాల్సి వచ్చింది. అంత అర్జెంట్ పని ఏందన్నా? చెప్తే నేను కూడా వచ్చాను కదా. నువ్వు వస్తానంది ముఖ్యం కాదురా, వాడు క్షేమంగా తిరిగి వచ్చాడు, అది ముఖ్యం. అన్నా, పాపం నువ్వు రాలేదని వదినమ్మ రాత్రంతా నీకోసం ఎదురు చూస్తూ అన్నం తినకుండా కూర్చుందన్నా. నీకు ఫోన్ చేస్తే కలవలేదంట. నాకు లేట్ అవుతుందని చెప్పాను కదా వస్తా. ఊరుకో అన్నా, వదినమ్మ గురించి నీకు తెలియదా ఏంటి? వదిన నువ్వు తినకుండా ఎప్పుడైనా తినిందా? అవునరా శంకర్, నేను ఉదయం లేచి చూసేసరికి పాపం ఆ డైనింగ్ టేబుల్ కుర్చీ దగ్గర అలాగే కూలబడి ఉందిరా.
అర్జెంట్ పని మీద వెళ్ళానంటున్నారు కదా, అందుకే రాలేకపోయినట్టున్నారు. పాపం ఎంత అలసిపోయారో ఏంటో. చూస్తుంటే ఆయన కూడా నిద్రపోయినట్లేరు. ఏమండి, మీరు వెళ్ళి రెస్ట్ తీసుకోండి, నేను వెళ్ళి టిఫిన్ చేసి తీసుకొస్తాను. పదండి. పదండి పదండి. బాబు శంకర్, నువ్వు బయటికి వెళితే వెళ్ళు బాబు, కానీ చీకటి పడేసరికి ఇంటికి తిరిగిరా. నిన్ను చూడకుండా ఒక క్షణం కూడా ఉండలేం బాబు. అవునన్నా, మరీ అంత అర్జెంట్ పని అయితే నేనున్నాను కదన్నా, నాకు చెప్పు, నేను చేసి పెడతాను. అంతేగాని నువ్వు ఒంటరిగా వెళ్ళొద్దన్నా. సరే సాంబా. పదండి రండి. ఏంది లక్ష్మి, యాడికి బయలుదేరినావు? పెద్దయ్యా, పెద్దయ్యా, అయ్యయ్యో, ఇదేమిటమ్మా? నేను ఇక్కడ ఉండలేను పెద్దయ్యా, మా ఇంటికి పోతాను. ఏమైంది లక్ష్మి, ఎందుకు వెళ్ళిపోవాలనుకుంటున్నావు? నేనిక్కడ ఉంటే మీకు గొడవలు పెట్టడం తప్ప ఏం లాభం లేదు పెద్దయ్యా. మీ అందరూ బలవంతం పెట్టడంతో విరాట్ బాబు తాళి కట్టాడే తప్ప నన్ను భార్యగా చూసుకోవడం లేదు. పైగా నా మీద కోపంతో మీ అందరితో గొడవ పడుతున్నాడు. ఏ తప్పు చేయని శంకర్ బాబుని తప్పుగా అర్థం చేసుకుంటున్నాడు. అది నేను భరించలేకపోతున్నాను. ఏడ్చాడు, వాడు తప్పు పట్టినంత మాత్రాన ఇక్కడ ఎవరికీ నష్టం లేదు. నువ్వు వెళ్లాల్సిన పని లేదు, వెళ్ళు లోపలికి. క్షమించండి పెద్దయ్యా, మీరెన్ని చెప్పినా నేను ఇక్కడ ఉండను. నేను మా ఇంటికి పోతాను. లక్ష్మి, ఏంటమ్మా ఇది? విరాట్ తన తప్పు తెలుసుకుంటాడు, నిన్ను బాగా చూసుకుంటాడని చెప్పాను కదా, మళ్ళీ ఏంటిది? పద లోపలికి. వదినా, ఎందుకు వదినా వదిలి వెళ్తున్న దరిద్రాన్ని మళ్ళీ అతికించుకోవాలని చూస్తున్నారు? దాని బ్రతుకేంటో, దాని స్థానమేంటో తెలుసుకునే వెళ్ళడానికి రెడీ అయింది. గుర్రాన్ని చెరువు దాకా తీసుకెళ్లగలం కానీ నీళ్లు తాగించలేం. అది దానికి క్లియర్గా అర్థమైంది. అందుకే మంచి నిర్ణయం తీసుకుంది. మీరు దాన్ని అడ్డుకొని రోడ్డు మీదున్న బురదనే మీద జల్లుకోకండి. నోరు ముయ్యరా, చేసిందంతా చేసే తప్పంతా ఆ పిల్ల మీదేస్తున్నావా? ఇంకొక మాట మాట్లాడేవంటే 4 తెగ్గొస్తానేమనుకుంటున్నావు? వెళ్ళు. అమ్మా వస్దా, లక్ష్మిని లోపలికి తీసుకువెళ్ళమ్మా. వద్దయ్యా, మీ మధ్య నా వల్ల దూరం పెరగడం నాకు ఇష్టం లేదు. నా మానాన్ని నన్ను పోనీయండి.
లక్ష్మి, నా మాట మీద నీకేమాత్రం గౌరవం ఉన్నా లోపలికి వెళ్ళు. నువ్వు విరాట్కి భారీగా ఇంట్లో అడుగుపెట్టావు. వాడు నేను బాగా చూసుకున్నా చూసుకోకపోయినా నువ్వు మాత్రం ఇంటి కోడలుగా ఇక్కడే ఉండాలి. వాడు నీతో కాపురం ఎలా చేయడం నేను చూస్తాను. వస్దా, తన లోపలికి తీసుకెళ్ళు. పద. కార్తీక్, కార్తీక్, జలజ, జలజ. కార్తీక్ కనిపించాడా జలజ? లేదా అంటే నేను తన గురించి వెతుకుతున్నాను. వీడు మళ్ళీ ఎక్కడికి వెళ్ళిపోయాడు జలజ? రాత్రి గదిలో పడుకున్నవాడు పొద్దున్నే కాఫీ ఇద్దామని వెళ్లి చూసేసరికి మాయమయ్యాడు. ఎక్కడికి వెళ్ళొద్దని చెప్పానా? నా మాట పట్టించుకోకుండా వెళ్ళిపోయాడు. ఆ మేనకి కార్తీక్ నేదో చేసుంటుందా ఆంటీ? పొద్దుట్నుంచి అది కూడా కనిపించడం లేదు. నాకు మొదటి నుంచి దాని మీద డౌట్గానే ఉందా ఆంటీ? మనం దాన్ని నిలదీసేసరికి దాని మీద డౌట్ రాకూడదని కార్తీక్ని ఇలా ఒకసారి బయటికి తీసుకొచ్చింది. అందుకే కార్తీక్ వచ్చినప్పటి నుంచి చాలా మూడీగా ఏదో కంగారులో ఉన్నట్టే ఉన్నాడు. మళ్ళీ రాత్రికి రాత్రి తీసుకెళ్లి ఎక్కడో దాచిపెట్టేసింది. నేను ఆనందంగా ఉంటే ఆ రాక్షసి చూడలేదా ఆంటీ? ఏంటో జలజ, నాకంతా అయోమయంగా ఉంది. సర్లే, కార్తీక్ ఎక్కడున్నాడో వెతుకుదాం, పద. మేనక, కార్తీక్ నువ్వు కలిసి ఎక్కడికైనా వెళ్ళారా? లేదంటీ. ఎందుకలా అడుగుతున్నారు? కార్తీక్ కనిపించడం లేదు మేనక. పొద్దున్నుంచి నువ్వు కూడా ఇంట్లో లేకపోయేసరికి ఇద్దరూ కలిసి ఎక్కడికైనా వెళ్ళారేమోనని అడిగాను. పోనీ ఎక్కడికైనా వెళ్తున్నానని నీకేమైనా చెప్పాడా? లేదాంటీ, నేనేదో నాకు పనుండి బయటికి వెళ్ళొచ్చానంతే. కార్తీక్ గురించి నాకేం తెలీదు. వచ్చేస్తాడు. కార్తీక్ రుద్రవరం ఎందుకు వెళ్ళాడో తెలుసుకునేంత వరకు ఈ విషయం ఎవ్వరికీ తెలియనివ్వకూడదు. కూర్చోరమ్నా. ఏంటి మేడం, అర్జెంటుగా రమ్మని ఫోన్ చేశారు? మొన్న నేను మేనక ఒక చోట కలిసాం. ఆ రోజు సడన్ గా ఎవరో మనుషులొచ్చి మమ్మల్ని బలవంతంగా కార్లో ఎక్కడికో తీసుకెళ్లారు. వాళ్ళెవరో తెలీదు. ఆ రోజు సమయానికి కార్తీక్ మాకు ఎదురుపడ్డాడు కాబట్టి సరిపోయింది. లేదంటే ఏం జరుగుండేదో ఏమో. ఇంకెవరై ఉంటారు మేడం? ఆ యశోధరే ప్లాన్ చేసి ఉంటుంది. లేదు రమణ, యశోధర కాదు, వాళ్ళు ఇంకెవరో అయ్యుంటారని నా అనుమానం. ఇంకెవరోనా? మనకింక వేరే శత్రువులు ఎవరున్నారు మేడం? ఎవరనేది కనుక్కోవాలి రమణ. ఎలా మేడం? ఇది వాళ్ళు మమ్మల్ని తీసుకెళ్లిన కార్ నెంబరు. దీనిలో ఉన్న కార్ నెంబర్ ఎక్కడిదో, ఏ ఏరియాకి సంబంధించిందో, ఎవరి పేరు మీదుందో ఎంక్వైరీ చేయరమణ. అందుకే నేను నిన్ను అర్జెంటుగా రమ్మన్నాను. అలాగే మేడం, నేను ఎంక్వైరీ చేస్తాను. వాళ్ళెవరో కనుక్కొని వాళ్ళ సంగతి చూస్తాను. తొందరపడకు రమణ, ముందు డీటెయిల్స్ గ్యాదర్ చేయి. అసలు థ్రెట్ ఎక్కడి నుంచుందో తెలిస్తే తర్వాత ఏం చేయాలో డిసైడ్ చేద్దాం. అలాగే మేడం. ఎందుకైనా మంచిది మీరు కొంచెం జాగ్రత్తగా ఉండండి మేడం. సరే రమణ, వెళ్ళొస్తాను మేడం.
మీసాలుంటే శంకర సూర్య, మీసాలు తీస్తే కార్తీక. కద్ర బట్టలేస్తే శంకర సూర్య, మామూలు బట్టలేస్తే కార్తీక. అంటే రుద్రవరంలో ఉంటే శంకర సూర్య, హైదరాబాద్లో ఉంటే కార్తీక. నాలో నేను ఆలోచించుకుంటుంటేనే ఇంత పిచ్చెక్కి ఆనందంతో జుట్టు బిక్కుంటుంటే ఊడేది జుట్టే గాని వీడేది చిక్కుముడి మాత్రం కాదు. రింగులు రానేమో ఫోన్ల మీద ఫోన్లు చేసి చావు కొడుతుంది. ఇక్కడేమో ఎవరిని అడగాలో అర్థమై సావట్లేదు. చీ, కుక్క బతుకైపోయింది. అవును, కుక్కవే. ఒకవేళ నేను తిరిగి రాకపోయి ఉంటే? ఊరు పేరేంటన్నా? అది రుద్రవరం మేడం.